ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నీటి సమస్య తలెత్తింది. దాదాపు 1100 మంది విద్యార్థులు తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో తమ స్కూల్కి మిషన్ భగీరథ వాటర్ కావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో నీటి సమస్యపై హెచ్ఎంను వివరణ కోరగా పాఠశాలలోని 6 వాటర్ ప్లాంట్ తరచుగా చెడిపోతుండటంతో విద్యార్థులకు తాగునీటి సమస్య వస్తుందన్నారు. పాఠశాల పక్కనే ఉన్న మిషన్ భగీరథ ట్యాంకర్ నుంచి నీళ్లు అందిస్తే తమ కష్టాలు తీరుతాయని విద్యార్థులు తెలిపారు. ఉంటాయి కదా రేపటి ఏ ప్రోగ్రాం జరిగినా కానీ చిన్నగా ఊరు ఇచ్చోడని మండలి ఇచ్చోడని ఇళ్ళని పనిచేస్తాం. మోటార్ కాలిపోతే రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉండరు. ఇది 2 వద్దులకు 3 వద్దులకు ఒకరి మోటార్ కాలిపోతుంది. వెనుక ట్యాంక్ ఉన్నది భగీరథ ట్యాంక్ ఉన్నది. దాన్ని ఏం సప్లై లేదు. 3 రోజులకు 2 రోజులకు కరుపు ఖరాబ్ అయిన కొద్ది చేపించి 1200 పిల్లలు ఉంటారు ఇక్కడ. ఆ పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. నీళ్ళది సప్లై అక్కడికి వెళ్ళి మాకు ఇస్తే మంచిగా ఉంటుంది.